Hello, good evening. Welcome to ARS News Channel. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు. పోరాటం చేసిన నన్ను తిట్టడమా? పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసులో తాను చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గతంలో తాను చేసిన కృషిని వివరించారు. కేసును సీబీఐకి అప్పగించడం, పరిహారం అందేలా చూడటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ దోషులకు శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాలికల భద్రతకు ఈ కేసు ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ స్పందన. గత ప్రభుత్వంలో నేనే పోరాటం చేశాను. చేయూతనిచ్చిన వారిని తిట్టడం బాధాకరం. 2017 ఆగస్టు 13న కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపించారు. ప్రీతి శరీరంపై గాయాల ఉన్నాయని, ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అప్పటినుంచి ప్రీతి తల్లి పార్వతి తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సుగాలి ప్రీతి కేసులో తాను చేసిన పోరాటాన్ని మర్చిపోవడం బాధకరం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసులో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకు రాళ్ల దెబ్బలా మారిందని వ్యాఖ్యానించారు. చేయూతను ఇచ్చిన వారిని తిట్టడం బాధాకరం అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి వ్యాఖ్యలపై విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ సేనతో సేనాని కార్యక్రమంలో స్పందించారు. తాను గత ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి కేసుపై చేసిన పోరాటాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సీబీఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు 2 కోట్ల రూపాయలు వరకు మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయపరంగా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ గారితో, హోంమంత్రి గారితో మాట్లాడాను. సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం, అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదు. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.